Part 2. Hi friends. కొన్ని people మన లైఫ్లోకి చాలా క్వైట్లీ వస్తారు. కానీ వాళ్ళు లేకుండా మన రోజు ఇన్కంప్లీట్గా అనిపించే స్టేజ్కి ఎప్పుడు చేరుకుంటామో కూడా తెలియదు. రోహిత్తో కూడా అదే జరిగింది. మొదట రాంగ్ నంబర్, తర్వాత స్మాల్ చాట్స్. ఇప్పుడు రోజులో ఇంపార్టెంట్ హ్యాబిట్. మార్నింగ్ లేవగానే నా ఫస్ట్ పని ఫోన్ చెక్ చేయడం. అతని గుడ్ మార్నింగ్ మెసేజ్ వచ్చిందా లేదా చూడటం. ఒకరోజు అతను మెసేజ్ పంపలేదు. సింపుల్ విషయం. కానీ ఆ రోజు సంహౌ ఇన్కంప్లీట్గా అనిపించింది. బూటీక్లో కస్టమర్స్తో బిజీగా ఉన్నా మధ్య మధ్యలో ఫోన్ చూస్తూనే ఉన్నాను. ఈవినింగ్ వరకు కూడా మెసేజ్ రాలేదు. తెలియకుండానే నాకు ఇరిటేషన్ స్టార్ట్ అయ్యింది. ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నానో అనిపించింది. నైట్ ఆల్మోస్ట్ 9 అయ్యాక అతని మెసేజ్ వచ్చింది. సారీ, టుడే హెక్టిక్ డే. ఆ ఒక్క మెసేజ్ చూసి నా మూడ్ వెంటనే చేంజ్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, మెసేజెస్కి అలవాటు పడిపోయానని. కొన్ని రోజుల తర్వాత మా చాట్స్ ఇంకా పర్సనల్ అయ్యాయి. అతను తన చైల్డ్హుడ్ స్టోరీస్ చెప్పేవాడు. స్కూల్ డేస్, కాలేజ్ క్రష్, బెంగళూరు లోన్లీ లైఫ్ అన్నీ ఓపెన్గా షేర్ చేసేవాడు. నేను కూడా నా గురించి చెప్పడం స్టార్ట్ చేశాను. నా డ్రీమ్స్, నా ఫియర్స్, నా డిసప్పాయింట్మెంట్స్. ఒకరోజు నేను క్యాజువల్గా అన్నాను, నాకు సమ్టైమ్స్ చాలా ఎంప్టీగా అనిపిస్తుంది. అతను వెంటనే రిప్లై ఇచ్చాడు, మీరు బయటకి స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా థింగ్స్ హోల్డ్ చేసుకుంటారు. ఆ మెసేజ్ చూసి నేను కొన్ని సెకండ్స్ స్క్రీన్నే చూస్తూ ఉన్నాను. ఎందుకంటే అది నిజం. నేను చాలా ఫీలింగ్స్ని లోపలే పెట్టుకునేదాన్ని. చాలామంది మూవ్ ఆన్ అవ్వు, పాజిటివ్గా ఉండు అంటారు, కానీ ఎవరూ నిజంగా వినరు. రోహిత్ మాత్రం డిఫరెంట్. అతను సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేయడు, జస్ట్ వింటాడు. అది నాకు చాలా పీస్ఫుల్గా అనిపించేది. నేను బాల్కనీలో కూర్చుని మూన్ చూస్తున్నాను. అప్పుడే రోహిత్ కాల్ చేశాడు. నేను సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే అప్పటి వరకు మేము మోస్ట్లీ చాట్స్ మాత్రమే. నేను కాల్ లిఫ్ట్ చెయ్యగానే అతను నవ్వి అన్నాడు, ఈరోజు అన్యూజువలీ క్వైట్గా ఉన్నారు. నేను కూడా స్మైల్ చెయ్యి, కరెంట్ లేదు అన్నాను. అతను వెంటనే అన్నాడు, అయితే పర్ఫెక్ట్, ఇప్పుడు స్కై చూడండి. నేను పైకి చూశాను. మూన్ చాలా బ్రైట్గా ఉంది. అతను కాంగా అన్నాడు, కొన్ని నైట్స్ లోన్లీగా ఉండవు. మనం ఎక్కువగా ఆలోచిస్తే మాత్రమే లోన్లీగా అనిపిస్తాయి. ఆ మాట విన్నాక నా హార్ట్లో ఏదో సాఫ్ట్ ఫీలింగ్. మేమిద్దరం ఆల్మోస్ట్ 1 hour మాట్లాడుకున్నాం. ర్యాండమ్ విషయాలు, రెయిన్ స్మెల్, ఫేవరెట్ సాంగ్స్, ఫ్యూచర్ ప్లాన్స్. కానీ ఆ కాల్ తర్వాత నాకు స్లీప్ కూడా పీస్ఫుల్గా వచ్చింది. ఆ రోజు నుంచి మా కాల్స్ రెగ్యులర్ అయ్యాయి. నైట్ అంటే ఇప్పుడు రోహిత్ వాయిస్. కొన్నిసార్లు మేమిద్దరం ఏమీ మాట్లాడకుండా కాల్లో సైలెంట్ గా ఉండేవాళ్లం. కానీ ఆ సైలెన్స్ ఆక్వర్డ్ కాదు, కంఫర్టబుల్. ఒకరోజు బూటీక్లో కస్టమర్ నన్ను అడిగింది, అక్కా, ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. నేను వెంటనే స్మైల్ చేశాను. కాని ఇన్సైడ్ నాకు ఆన్సర్ తెలుసు. రీజన్ రోహిత. అది రియలైజ్ అయినప్పుడు కొంచెం ఫియర్ కూడా వచ్చింది. ఎందుకంటే ఒక అన్నోన్ పర్సన్ నా మూడ్ని కంట్రోల్ చేస్తున్నాడు. అది కరెక్టా? నాకు తెలియదు. కానీ నేను అతనికి ఎమోషనలీ క్లోజ్ అవుతున్నాను. అది మాత్రం నిజం. ఒకరోజు నైట్ మేమిద్దరం కాల్లో మాట్లాడుతున్నాం. సడన్లీ అతను అడిగాడు, హారికా, మనిద్దరం ఇలా మాట్లాడకపోతే మీకు మిస్ అవుతుందా? ఆ క్వశ్చన్ విన్నాక నా హార్ట్ ఫాస్ట్గా బీట్ అయ్యింది. నేను వెంటనే ఆన్సర్ చెప్పలేదు. ఎందుకంటే నిజమైన ఆన్సర్ నాకు కూడా భయంగా ఉంది. కొన్ని సెకండ్స్ తర్వాత నేను స్లోగా అన్నాను, అవుతుంది. తర్వాత చిన్నగా నవ్వి అన్నాడు. నాకు ఆ ఒక్క వర్డ్ నా హోల్ నైట్ని చేంజ్ చేసింది. ఆ రోజు ఫస్ట్ టైం నేను మిర్రర్ ముందు నిలబడి నన్ను నేనే అడిగాను, నేను అతనికి అలవాటు పడుతున్నానా? ఆన్సర్ క్లియర్గా లేదు. కాని ఒక విషయం మాత్రం క్లియర్. ఇప్పుడు నా రోజు రోహిత్తో స్టార్ట్ అయ్యి రోహిత్తోనే ఎండ్ అవుతోంది. ఇంతే ఫ్రెండ్స్. పార్ట్ 3లో ఈ క్లోజ్నెస్ ఎలా ఫియర్గా మారిందో చూస్తాం.